ఫేస్బుక్, వాట్సాప్ కు అలవాటు పడిన ఓ బాలుడు తన తల్లిదండ్రుల పరువు బజారులో పెట్టాడు. తల్లిదండ్రులు తల ఎత్తుకొని బయట తిరగలేకుండా చేశాడు. సోషల్ మీడియాకు అలవాటు పడిన ఆ బాలుడు నీలి చిత్రాలు చూడటం మొదలుపెట్టాడు. నీలి చిత్రాలు, అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన ఆ బాలుడు చివరికి తల్లిదండ్రులు ఏకాంతంగా బెడ్రూమ్లో ఉన్న దృశ్యాలు చూడటం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రుల నగ్న దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇప్పుడు అందరూ బజారులో పడ్డానికి కారణమయ్యాడు. ఐటీ హబ్కు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న అందరూ దాదాపుగా సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. కొందరు సంపాదన కోసం, కొందరు టైంపాస్ కోసం, కొందరు స్టేటస్ కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాను విద్యార్థులు, మైనర్లు సైతం ఉపయోగిస్తున్నారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న శ్రీమంతుల కుటుంబంలో 13 ఏళ్ల బాలుడున్నాడు. ఇతను ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇతని అకౌంట్ కు తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కు బాలుడు ఓకే చెప్పాడు. తరువాత తేజల్ పటేల్ బాలుడికి సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలు, బ్లూ ఫిలిమ్స్ వీడియోలు పంపిస్తున్నాడు. ఆ బాలుడు అశ్లీల ఫోటోలు, బ్లూ ఫిలిమ్స్ చూడటానికి బానిసయ్యాడు. ఇలా ఇద్దరు సోషల్ మీడియాలోనే చాలా దగ్గరయ్యారు. బెడ్రూమ్లో మీ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు అంటూ బాలుడిని రెచ్చగొట్టిన తేజల్ పటేల్ నిందితుడి మాయమాటలు విన్న బాలుడు రహస్యంగా తల్లిదండ్రులు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారో అని పరిశీలించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఏకాంతంగా బెడ్రూమ్లో ఉన్న సమయంలో ఆ బాలుడు మొబైల్లో వీడియోలు తీస్తూ వచ్చాడు. ఇలా అనేక సార్లు వీడియో తీసిన బాలుడు తేజల్ పటేల్కు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆ బాలుడు ఎన్ని వీడియోలు తీశాడో అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అడ్డం పెట్టుకున్న తేజల్ పటేల్ బాలుడి కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే మీ నగ్న వీడియోలు యూట్యూబ్లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బాలుడు చేసిన పనికి అతని తల్లిదండ్రుల పరువు బజారున పడింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తేజల్ పటేల్ పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ పరిశీలిస్తున్న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.